పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కల్కి 2898 AD అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్ లుక్ తో బుజ్జి పేరుతో ఉన్న కారును అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. డిఫరెంట్ లుక్ లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బుజ్జి గురించి నెట్టింట ఒకటే చర్చ నడుస్తోంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు, డిఫరెంట్ లుక్ లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు అన్న విషయాలపై ఇంట్రెస్ట్ నెలకొంది. బుజ్జికి సంబంధించి చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బుజ్జిని ప్రముఖ కంపెనీలైన మహీంద్ర, జాయోమ్ ఆటోమోటివ్లు సంయుక్తంగా తయారు చేశారు. కల్కి సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు 6 టన్నులు. ఈ కారు తయారీకి దాదాపు 7 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. ముందు 2, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే ఉండే బుజ్జి ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్ లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో పనిచేసే అవకాశం తనకు రావడం అదృష్టమన్నారు ప్రభాస్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది.